హాయ్ అండి. నిన్న మనం శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అయితే చూసాము. కంటిన్యూషన్ చేద్దాము. ఇంతవరకు మనం ఎస్ఎన్టీలో 4 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. గ్రూప్ 2 మెయిన్ సబ్జెక్ట్ ఇదొకటి. ఇందులో మనం సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ 4 యూనిట్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఒక ఫస్ట్ యూనిట్ మనకి బ్యాలెన్స్ ఉంది. అది ఈ మంత్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ మనం సైడ్కి పెట్టొచ్చు. రివిజన్ ఉంటుంది కంటిన్యూస్గా. ఇది పక్కకు పెట్టి మనం నెక్స్ట్ పాలిటీ స్టార్ట్ చేస్తాం. కొంచెం ముందు మరొక 10 days తర్వాత మనం హిస్టరీ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే స్టాటిక్ కాబట్టి హిస్టరీ గుర్తుండాలంటే ఎగ్జామ్కి కొంచెం ముందు చదువుకుంటే సరిపోతుంది. ఇవేమీ మారవు కదా. అందుకు మారినవేంటి? మారిన సబ్జెక్ట్స్ మనకి ఎకానమీ, ఎస్ఎన్టీ. ఇది కంటిన్యూస్గా మారుతుంది. కాబట్టి అందరూ ఏం చేస్తారంటే మారుతాయి కాబట్టి లాస్ట్లో పెడతారు. మారినవి కష్టమైనవి మనము గెయిన్ చేయాలి మార్క్స్. కాబట్టి ఇవి మనం ముందు చెప్తున్నాం అనమాట. సులభమైనవి హిస్టరీ, పాలిటీ అనేటటువంటివి లాస్ట్లో మనం పెడుతున్నాము. ఎందుకంటే అది ఒకవేళ రివిజన్ చేయకపోయినా పర్వాలేదు, ఆటోమేటిక్గా అటెంప్ట్ అయితే ఇవ్వచ్చు మీరు. అందుకోసమని మనం ఇవైతే వెనక పెడుతున్నాం. ఏది ఏమైనా మనం అట్ మ్యాక్సిమం 300కి మన టార్గెట్, 210+ అనేటటువంటిది టార్గెట్ అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ టార్గెట్ 50 to 60, చాలా హ్యూజ్ మార్క్స్. 50 నుంచి 60 మార్కులు అంటే అంత ఆసమాస కాదు. పేపర్ ప్యాటర్న్ అంత ఈజీగా ఏమీ లేదు. 1,00,000 మంది రకాలుగా చెప్తారు. అవేవి మీరు నమ్మకండి. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ కఠినంగా ఉంటుంది. చాలా కఠినంగా ఇస్తున్నాడు. చాలా కఠినంగా మనకి ఇస్తున్నాడు అనమాట. అంత ఈజీగా ఏమీ ఇవ్వట్లేదు. కిందటిసారి రాసిన వాళ్ళకి అర్థమవుతుంది. 18 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టాడు. 18 మార్క్స్. ఒక్కొక్కరు ఏమంటారు, ఏంటిది 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మెంటల్ ఎబిలిటీ ఎలాగా మనం చేస్తాము, ఒక సబ్జెక్టు మెంటల్ ఎబిలిటీ ఎలాగా చేస్తాము, 20 కాదు 25+ వేస్తారు ఒక్కొక్కరు. 20 కాదు కదా, 5 కూడా రావు అందులో. అంత కఠినంగా ఇచ్చాడు పేపర్. ఇంకొకరు అంటారు ఏంటంటే ఎకానమీ ప్రిలిమ్స్ సబ్జెక్టులు తీసుకుంటే మనకి ఫస్ట్ది ఒక స్కోరింగ్ సబ్జెక్టులు అంటారు కదా, దాని ప్రకారం మనం వెళ్తున్నాం. ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ 25+ వేస్తారు. ఇంకా జాగ్రఫీ చాలా ఈజీ, 25. ఇది కూడా వేసేస్తారు. 20 కాదు కదా, కిందటిసారి 5 కూడా రాలే ఎవరికి. అలాగే ఇండియన్ హిస్టరీ నేను తోపు అంటారు. అవి ఏకంగా 30 చేసేస్తాము. మహా అయితే 28 అంటారు. అందులో 5 కూడా రాలే. కాబట్టి కరెంట్ అఫైర్స్ అంటే అది సముద్రం. దాన్ని ఎవరు టచ్ చేయలేండి. కాబట్టి అది పక్కన పెడదాం. మరి ఒక్కొక్కరికి ఇన్నేసి మార్కులు వస్తే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 18 ఎందుకు ఉంది? టాపర్కే 60 దాటలేదు. చాలా కఠినంగా ఉంది. సెకండ్ టాపర్ చూసుకుంటే 60 లోపే ఉన్నాడు. కాబట్టి అంత ఆసమాస్ కాదు పేపర్ అనేటటువంటిది. ఆ మాటలు నమ్మి లైట్ తీసుకోకండి. ప్రిపరేషన్ అనేటటువంటిది ఎప్పుడూ హార్డ్గా ఉండాలి. చాలా కఠినంగా మనం చేస్తుండాలన్నమాట. కాబట్టి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. మనకి కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. డైలీ 6 to 10 hours మినిమం ఎంత చదవాలి, మ్యాక్సిమం మీ ఓపిక మినిమం అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నాయి, నేను డైలీ 3 to 4 చేస్తున్నాను. 3 to 4 అంటే దీనికే నాకు టైం అయిపోతుంది. అవునా కాదా? ఒక్కరోజైనా మనం మిస్ అయ్యామా? లేదు. గత 2 months బట్టి మనం చేస్తున్నాము. ఇది సెకండ్ మంత్ కంప్లీట్ అయింది. జస్ట్ రీసెంట్గా 19th మనం స్టార్ట్ చేసాం క్లాసెస్. June 19 స్టార్ట్ చేసాం. June 19 అనుకోండి. June to July 1, July to August 1, జస్ట్ 2 months అయింది స్టార్ట్ చేసుకొని. కాబట్టి ఏ రోజు కూడా మనం మిస్ అవ్వలేదు. 2 months ప్రిపరేషన్ మన ఛానల్ కానీ మీరు ఫాలో అయితే 55% సిలబస్ మీరు కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా 45 ఉంటుంది. ఆ 45 మరో 10 daysలో కంప్లీట్ అయిపోతుంది. 10 to 30 daysలో మెయిన్స్ సేఫ్ జోన్లో ఉండాలి. అది మన టార్గెట్. రైట్. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీలో ఉన్నాం. ఇప్పుడు మనం న్యూక్లియర్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకున్నాం. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ ఉంటుంది,
వరాసగా మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. పార్ట్స్ వైజ్గా చేశాను, జస్ట్ ఆ పార్ట్లు ఫాలో అయిపోండి, ఈజీగా మీకు స్కోరింగ్ అనేది అవుతుంది. లాంచ్ వెహికల్స్ అయితే మనం కిందిటి సెషన్లో మనం చూసాము. లాంచ్ వెహికల్స్ ఇందులో మరి కొంచెం అప్డేటెడ్ యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఈ లాంచ్ వెహికల్ కాన్సెప్ట్స్ క్లోజ్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అయితే ఫ్యూచర్ టెక్నాలజీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. ఫ్యూచర్ టెక్నాలజీస్ అది మనకి ఎగ్జామ్లు అడుగుతాడు. ప్రజెంట్ టెక్నాలజీ ఏంటి? ఒక హైరార్కీ మనం ఫాలో అయ్యాం. ఏంటి? శాటిలైట్ లాంచ్ వెహికల్, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అలాగే జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అలాగే లైట్ వెహికల్ అనమాట, మోటార్ M3. ఇది ప్రస్తుతం వరకు ఉన్నాం. ఇవన్నీ ఏంటి? ప్రజెంట్ టెక్నాలజీస్. ఆల్రెడీ ఫ్యూచర్ ట్రెండ్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. దీని మీద మనకు బిట్ అడుగుతాడు, కాబట్టి అది మనం డిస్కషన్ అనేటటువంటిది చేసుకోవాలన్నమాట. ఫ్యూచర్ ట్రెండ్, ఫ్యూచర్ అప్డేట్లో ఏంటి? ఎస్ఎస్ఎల్వి, ఆర్ఎల్వి, అలాగే ఎన్జిఎల్వి. ఏంటివి? ఎస్ఎస్ఎల్వి అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఆర్ఎల్వి అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్, ఎన్జిఎల్వి అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. వీటి గురించి మనం డిస్కషన్ అనేటటువంటిది చేసుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఫస్ట్ది ఈ రెండు మనం డిస్కషన్ చేసాం కిందటి క్లాస్లో. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. దేంటిది అంటే చిన్న చిన్న ఉపగ్రహాలని ప్రవేశపెట్టడానికి ఈ యొక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ నోడుతాం. ఉదాహరణకి 300, 500 కేజీలు ఉన్నాయి. వాటిని కక్షలోనికి ప్రవేశపెట్టడానికి 2000 టన్నులు, 2000 బరువు కేజీలు ఉన్నటువంటి పిఎస్ఎల్విని వాడం కదా. చిన్న దీనికి అంత పెద్దది వాడం కదా, అందుకే ఇవి అప్డేటెడ్ వచ్చాయన్నమాట. ఎస్ఎస్ఎల్వి చిన్న చిన్న శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి. మరి ఆర్ఎల్వి అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఆల్రెడీ ఒక లాంచ్ వెహికల్, ఒక శాటిలైట్ మనం లాంచ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇది మనకి శాటిలైట్, అయితే ఈ శాటిలైట్ని లాంచ్ చేస్తాం. ఇక్కడ మనకి శాటిలైట్ ప్లేస్మెంట్ ఉంటుంది అనమాట. ఈ దీంట్లో శాటిలైట్ ప్లేస్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి స్టేజెస్ ఉంటాయి. ఇంధనాలని, ఫ్యూయల్, ప్రొపల్షన్ సిస్టమ్ని నింపుతాం. ఇది ప్రవేశపెట్టాం కక్షలోకి. స్టేజ్ బై స్టేజ్ 1లో ఇది విడిపోతుంది, స్టేజ్ 2లో ఇది విడిపోతుంది, స్టేజ్ 3లో ఇది వెళ్ళిపోతుంది. మరి రాకెట్ని మనం పార్ట్లన్నీ ఎక్కడ పడతాయి? సముద్రంలో పడతాయి. ఇవి తెచ్చుకొని మళ్ళీ మనం ఇంకో శాటిలైట్ని మనం లాంచ్ చేసుకోవచ్చు అనమాట, దానికి ఉపయోగించుకోవచ్చు. అదే రీయూజబుల్ లాంచ్ వెహికల్ కెపాసిటీ. దీనివల్ల 10% అమౌంట్ అనేటటువంటిది సేవ్ అవుతుంది అనమాట. 10 కాదు, 90% సేవ్ అవుతుంది. ఎలా అంటే ఇంతకుముందు శాటిలైట్ మనం లాంచ్ చేయడానికి, లాంచ్ వెహికల్ ఈ రాకెట్ని తయారు చేయడానికి 100 రూపాయలు ఖర్చు అయితే, అవే పార్ట్లు తెచ్చి ఇంకొక శాటిలైట్ని, ఈ పార్ట్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇవి కింద పడతాయి కదా, ఇవి తెచ్చి మళ్ళీ కానీ మనం చేసినట్లయితే 10 రూపాయలకు ఖర్చు అవుద్ది. చూడండి, 90% సేవ్ అయింది. ఆ రెండు బ్రీఫ్ అవి, ఓకేనా, ఇంపార్టెంట్. తర్వాత మనకి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఇదేంటంటే చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ అంటే మనకి గ్రీన్ ప్రొపలెంట్ అంటాం. గ్రీన్ ప్రొపలెంట్స్. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము? ఈ గ్రీన్ ప్రొపలెంట్స్ కాకుండా ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామంటే, ఆక్సిడైజరు, ఫ్యూయల్ అంటే ఏంటి, మనకి చాలా రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. హెచ్టిఎంవి, ఎంఎంఏ, అలాగే ఎంఎంహెచ్, ఇటువంటివన్నీ కూడా చాలా కెమికల్స్, అవి చాలా హానికరం. కాబట్టి వాటికి కాకుండా ఇక నుంచి శాటిలైట్లో మనం ఈ యొక్క లాంచ్ వెహికల్లో మనం ఏం వాడతామంటే గ్రీన్ ప్రొపలెంట్స్ని వాడతాం. గ్రీన్ ప్రొపలెంట్స్ అంటే ఏంటి అర్థము? పర్యావరణానికి హితకరమైనవి. కాబట్టి గ్రీన్ ప్రొపలెంట్స్ని వాడితే ఇక నుంచి శాటిలైట్లో ఈ యొక్క లాంచ్ వెహికల్స్లో కూడా మనం గ్రీన్ ప్రొపలెంట్స్ని వాడాలన్నమాట. పర్యావరణంగా మారాలి. అదే
నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్. ఇది ఆల్రెడీ స్టేజెస్ జరుగుతున్నాయి. ఈ స్టేజెస్ అనేటటువంటిది కంప్లీట్ చేసుకోగలగాలి, అది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు టెస్ట్లు అయితే జరుగుతున్నాయి అనమాట. ఆల్రెడీ స్కై రూట్ స్పేస్ రీసెంట్గా లాంచ్ చేశారు కదా, విక్రమ్ 1. స్కై రూట్ స్పేస్, వీళ్ళు స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఆల్రెడీ గ్రీన్ ప్రొపలెంట్స్నే వాడారు అనమాట. కాబట్టి ఆ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటున్నాము, ఆల్రెడీ సక్సెస్ అయ్యాం. ఇది నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్. కాబట్టి లాంచ్ వెహికల్స్లో నెక్స్ట్ జనరేషన్ కూడా డిస్కషన్ అనేటటువంటిది మనం చేసాం. క్లారిటీ అయితే ఇప్పుడు మనం ఇచ్చామన్నమాట. అయితే ఈ యొక్క సింపుల్గా మనకు అడుగుతుంటాడు అనమాట, ఏంటి పిఎస్ఎల్వి ఎక్కడ వాడుతాము, అలాగే జిఎస్ఎల్వి అప్లికేషన్ ఏంటి, అలాగే ఎల్విఎం Mark 3 అప్లికేషన్ ఏంటి అని అంటాడు. ఇది ఎక్కడ వాడతాం, రిమోట్ సెన్సింగ్ చెప్పాను, రిమోట్ సెన్సింగ్, అలాగే ఎర్త్ అబ్జర్వేటరీ లేదా అబ్జర్వింగ్ శాటిలైట్, అంటే ఎర్త్ చుట్టూ అనమాట, ఎర్త్ని అబ్జర్వ్ చేయడానికి పంపిస్తాం. అటువంటివన్నీ పిఎస్ఎల్వి. మరి జిఎస్ఎల్వి ఏంటి, కమ్యూనికేషన్ శాటిలైట్స్ని అంతా కూడా ఇక్కడ ప్రవేశపెడతాం. సమాచార వ్యవస్థ అంతా కూడా మనం ఇక్కడే ఉంటుంది. అంటే ఏంటి, జి శాట్ అటువంటివి. మరి LVM-3 అంటే దీన్నే కొంచెం మార్చాం, ఈ జిఎస్ఎల్వినే కొంచెం మార్చి అప్డేట్ చేసామన్నమాట. వెయిట్ని పెంచాం, వెయిట్ని మనం పెంచి దీన్ని మార్చామన్నమాట. అత్యధిక బరువుని తీసుకెళ్లే విధంగా దీన్ని సెట్ చేసాం. ఇవన్నీ మనం ఏంటి, మనకి ప్లానెటరీ అబ్జర్వేషన్స్కి మనం దీన్ని వాడుతున్నాం అనమాట. మూన్ మీదకి, అలాగే మామ్ ఆర్బిట్ మిషన్స్కి, అలాగే శుక్రయానికి, అలాగే అంతరిక్షంలో వెళ్ళడానికి, ఇటువంటి ప్లానెటరీ అబ్జర్వేషన్ స్పేస్ మిషన్స్ అనమాట, వాటికి వాడుతున్నాం. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. టోటల్ డేటా మీకు విత్ కరెంట్ డేటాతో నేను ఇస్తున్నాను, కాబట్టి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఓకేనా. అలాగే మనకి స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం ఎస్ఎల్వి, నిన్న బ్రీఫ్ వ్యూ ఇచ్చాను, ఈరోజు డెప్త్ వెళ్తాను అంతే. ఫస్ట్ బ్రీఫ్ ఇస్తాను, తర్వాత డెప్త్ ఇస్తాను. ఎస్ఎల్వి మనకు తెలుసు, ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లాంచ్ వెహికల్. డైరెక్ట్గా మనం లాంచ్ చేసాం కదా, ఒక శాటిలైట్ని భూకక్షలో ప్రవేశపెట్టాలంటే ఏమీ తెలియకుండా మనం ఎలా ఈ శాటిలైట్ని ఈ కక్షలో ప్రవేశపెడతాం. కాబట్టి ముందు ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఒక రాయి వేయాలి. కాబట్టి ఎస్ఎల్వి అనేటటువంటిది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లాంచ్ వెహికల్ అనమాట. ఇది ఎప్పుడు చేసాం, 1979లో చేసాము. అలాగే దీని కెపాసిటీ ఎంత, 17 టన్నులు అయితే ఇది మనకి మోసుకెళ్తుంది. ఇంపార్టెంట్. పేలోడ్ కెపాసిటీ ఎంత, పేలోడ్ అంటే ఏం చెప్పాను, పేలోడ్ కెపాసిటీ అని అంటాం. పేలోడ్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే, ఈ శాటిలైట్లో ఇక్కడ మనకి ఇది మనకి లాంచ్ వెహికల్ కదా, ఈ లాంచ్ వెహికల్లో ఇదంతా స్టేజెస్, ఫ్యూయల్ ప్రపల్షన్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది, ఇంధన వ్యవస్థ. ఇక్కడ శాటిలైట్, అలాగే ఇంకా అంతరిక్షంలోకి లేదా కక్షలోనికి ప్రవేశపెట్టేటటువంటి వస్తువులు ఇక్కడ ఉంటాయి, వాటిల్లో మనం పేలోడ్స్ అంటాం. అంటే అంతరిక్షం ఈ కక్షల్లో ఆర్బిటార్లో ప్రవేశపెట్టేటటువంటిది పేలోడ్స్ అంటాం. శాటిలైట్లో ఉండే అన్ని, ఉదాహరణకి సెన్స్ చేయడానికి సెన్సార్ ఎలిమెంట్స్ పెడతాం, అలాగే క్యాప్చర్ చేయడానికి కెమెరాస్ పెడతాం. ఇవన్నీ కూడా పేలోడ్స్ కింద మనం చెప్తాం అనమాట. మరి పేలోడ్ కెపాసిటీ ఎంత తీసుకెళ్ళగలదు ఈ ఎస్ఎల్వి స్టార్టింగ్ ఇది మన టెక్నాలజీ, ఒక 40 kg అప్పటికి మన యొక్క కెపాసిటీ 40 kg మనం పేలోడ్ని తీసుకెళ్ళగలం అనమాట. అయితే ఇది ఫస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ ఎప్పుడు చేసాము మనము, ఫస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్. ముందు 2 ఫెయిల్ అయిపోయాయి, అంత బేగేమీ సక్సెస్ అవ్వం కదా. మనం కూడా Group 2 రాస్తున్నాము, ఫస్ట్ అటెంప్ట్లో అవ్వం కదా. రెండో అటెంప్ట్లో మన ఫస్ట్ అటెంప్ట్లో వచ్చే రిజల్ట్ని బేరేజ్ వేసుకొని, తప్పులను తెలుసుకొని ఏం చేయాలి, మనం ప్రిపరేషన్ అనేటటువంటిది కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము కాన్సన్ట్రేషన్ లూజ్ అవ్వకూడదు. నీ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి, మనల్ని మనం బలంగా నమ్మాలి. ఎలా నమ్మాలి, బలంగా నమ్మాలి. ఈ లోకమంతా కాదన్నా నేను చేయగలను అనేటటువంటి
బలంగా నమ్మాలి. సంకల్పం చాలా బలంగా ఉండాలనమాట. ఈ ఒక్క మాట మనకు సరిపోతుంది. ప్రిపరేషన్ అనేటటువంటిది డీవియేషన్ అవ్వకుండా ఉండడానికి మనల్ని మనం బలంగా నమ్మాలి. అది ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, మూడో రోజు మొదటికెళ్ళిపోతుంది. చదవాలనుకుంటాం గానీ, అన్ని రోజులు తీసుకెళ్ళలేం కదా! ఎందుకంటే, ఒక పనిని ఎన్ని రోజులు తీసుకెళ్ళగలవనేది ఇంపార్టెంట్. ఎన్ని రోజులు తీసుకెళ్ళగలవనేది ఇంపార్టెంట్. ఒక సంవత్సరం తీసుకెళ్తే రిజల్ట్ ఒకలా ఉంటది. 10 రోజులు తీసుకెళ్తే ఒకలా ఉంటది. అది. కాబట్టి దీని కెపాసిటీ అంతా మనకి చెప్పుకున్నాం కదా, కెపాసిటీ 40 కేజెస్. మరి ఈ యొక్క ఎన్నోది సక్సెస్ అయ్యాం? మూడో అటెంప్ట్‌లో సక్సెస్ అయ్యాం. 1983. అప్పటికి మనకు అబ్దుల్ కలాం గారు వచ్చారు 80లో. ఇంకా ఊపందుకుందనమాట. రోహిణి శాటిలైట్. ఫస్ట్‌ది మనకి రోహిణి శాటిలైట్ అయితే సక్సెస్ అయిందనమాట, ఎక్స్‌పెరిమెంటల్. మరి ఏంటేంటి అందులో ఉన్నాయి? దేనికిది? రిమోట్ సెన్సింగ్‌గా మన భారతదేశాన్ని అబ్జర్వ్ చేయడానికి రిమోట్ సెన్సింగ్‌గా అప్లికేషన్ అనమాట, లక్ష్యం. పర్పస్ రిమోట్ సెన్సింగ్. ఇందులో ఏమేమి ఉన్నాయి పేలోడ్స్? స్మార్ట్ సెన్సార్ కెమెరా పెట్టామన్నమాట ఇందులో. అవి గుర్తించుకోండి. ఔటర్ వ్యూ అడగడానికి అవకాశం ఉంది, చెప్పలేము. అందుకు ఇవి చెప్తున్నానన్నమాట. ఏ నిమిషము ఎక్కడ ఏ విధంగా మనల్ని బిట్ అడుగుతాడో చెప్పలేము. అందుకు ఇవి యాడ్ చేయాల్సి వస్తుంది. జస్ట్ బ్రీఫ్ ఇచ్చిస్తే సరిపోతుంది, కానీ చెప్పలేం కదా. ఏ నిమిషం వాడు అలాగే ఇటు తిరుగుతాడో చెప్పలేం. కాబట్టి టోటల్ డెప్త్లో మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. లేకపోతే పాటికి చాప్టర్ క్లోజ్ చేసేస్తాం. ఔటర్ వ్యూ ర్యాపిడ్ రివిజన్ లెక్క ఫాస్ట్గా మనం కొట్టివచ్చు. దానివల్ల ఉపయోగం ఉండదు. అలాగే రెండోది ఏంటి? ఎస్ఎల్వి అయిపోయింది కదా. రెండోది మనకేంటి? ఏఎస్ఎల్వి, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇదేంటి? 87లో మనకి లాంచింగ్ అయితే జరిగింది. అయితే మనకి సక్సెస్ఫుల్ లాంచ్ ఎప్పుడు? ఇది ఇందులో ఫెయిల్ అయ్యాం, ఇది ఎక్స్పెరిమెంటే. సక్సెస్ఫుల్గా మనం 92 కల్లా సక్సెస్ అయ్యామన్నమాట. ఇందులో కూడా 92లో ఏఎస్ఎల్వి D3 ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ అనమాట, ఎక్స్పెరిమెంట్ శాటిలైట్స్. ఇది 5 స్టేజ్ ప్రొపలెంట్. 5 స్టేజ్లు ఉంటాయి ఇందులో మనకి. నిన్న చెప్పాను కదా స్టేజెస్, 5 స్టేజ్లు మనకు ఉంటుంది. 150 కేజీలు పేలోడ్ దీనికి ఉంటుంది అనమాట. 150 కేజీస్ తీసుకెళ్ళగలదు వస్తువులని, గుర్తించుకోండి. మరి ఇది దేనికి? ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి అనమాట పంపించాం. స్మార్ట్ వేలో గుర్తించుకోండి, ఓకేనా? స్మార్ట్ వేలో గుర్తించుకోండి, సరిపోతుంది. పిఎస్ఎల్వి ఆల్రెడీ నిన్నే చెప్పాను, హెచ్టిఎంబి అనేసి, అలాగే యూడిఎంహెచ్ అని ఈ యొక్క లిక్విడ్ని వాడతాము ఆక్సిడైజర్గా, నైట్రోజన్ ఆక్సైడ్ అని ఇవన్నీ చెప్పుకున్నాం. 4th స్టేజ్లో ఎంఎంహెచ్ ప్లస్ వీటిని వాడతాము ఫ్యూయల్గా చెప్పుకున్నాం, కాబట్టి సరిపోతుంది. మరి జిఎస్ఎల్విలో మనం ఏం చేసాము? అప్డేట్ ఏమి ఇచ్చాము? క్రయోజెనిక్స్ని యాడ్ చేసాం, అంతే కదా. ఏంటి క్రయోజెనిక్స్ అంటే? క్రయోజెనిక్ స్టేజ్ అంటే ఏంటి? శీతలం అనమాట. చాలా తక్కువ ఉష్ణోగ్రతలో మనం వీటిల్ని ప్రొపలెంట్స్ ఏవైతే ఇంధనాలు ఉన్నాయో వాటిని చల్లబరిచి వాటిని ఓడుతాం అనమాట. ఏ స్టేజ్లో? ఇది మనకి ర్యాకెట్ అనుకుంటే, ఈ ర్యాకెట్లో ఇక్కడ మనకి శాటిలైట్ ఉంటుంది, ఇది థర్మల్ షీట్స్ ఉంటాయి, ఇవి ఇక్కడ మనకి స్టేజెస్ ఉంటాయి, ఇక్కడ బూస్టర్స్ ఉంటాయి. ఇది మనకి బూస్టర్స్ అనమాట. శాటిలైట్ లాంచ్ చేస్తాం. ఈ స్టేజ్లో క్రయోజెనిక్ అనమాట, లాస్ట్ స్టేజ్లో మనం వాడతాం అనమాట. అది ఇంపార్టెంట్. జిఎస్ఎల్వి Mark 2, Mark 3 అది మనకి ఇంపార్టెంట్. కింద వెలగ కామనే, సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ స్టేట్ ఉంటుంది. ఇంపార్టెంట్ సాలిడ్, లిక్విడ్ స్టేట్. అయితే జిఎస్ఎల్వి అనేటటువంటిది 3 స్టేజ్లే గుర్తుంచుకోండి, 3 స్టేజెస్. క్రయోజెనిక్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్, సాలిడ్ స్టేట్ గుర్తుంచుకోండి, ఓకేనా. అయితే ఇక్కడ మనకు ఫ్యూయల్ అనేటటువంటిది ఏదో వాడతాం, అవన్నీ ఇంతకు ముందు క్లాస్లో చెప్పుకున్నాం కాబట్టి పర్వాలేదు. ఇక్కడ మనకి క్రయోజెనిక్ అనేటటువంటిది లిక్విడ్ హైడ్రోజన్ ఎలా లభిస్తుంది? -253 దగ్గర మనం దీన్ని చేస్తే హైడ్రోజన్ లిక్విడ్గా మారుతుంది అనమాట. అలాగే దాన్ని మనం ఫ్యూయల్గా వాడతాం. అలాగే హీలియం, లిక్విడ్ హీలియం, దీన్ని మనం -269 దగ్గర చేసామనుకోండి,
అప్పుడు దీన్ని ఎలా వాడచ్చు, మనము సూపర్ కండక్టర్గా వాడచ్చు అనమాట. సూపర్ కండక్టర్గా వాడచ్చు. ఏది అడుగుతాడో మనం చెప్పలేము. ఓకేనా? ఎక్కడైనా వెతుక్కోండి, మీరు ఎక్కడైనా వెతుక్కోండి, ఏ మెటీరియల్ అయినా వెతుక్కోండి, ఏదైనా చేసుకోండి, కానీ క్లాసెస్ని వింటూ సపరేట్గా మీరు రెఫరెన్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే లిక్విడ్ నైట్రోజన్, ఇది మనకి -196 దగ్గర మనం చెయ్యాలి. ఇది మనకి భద్రపరచడానికి ఉపయోగిస్తాం అనమాట. అలాగే లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ మండించడానికి ఇది -183 డిగ్రీస్ దగ్గర ఉంచుతాం అనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మనకు ఆక్సిడైజర్గా వాడతాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి క్రయోజెనిక్గా మనం చెప్పొచ్చు. అయితే ఈ యొక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అయితేనేమి, ఇవన్నీ మనం చూసాం. అలాగే ప్రైవేట్ వాళ్ళకి ఇంపార్టెంట్, ఇది గ్రూప్ 1లో అడగడానికి అవకాశం ఉంటుంది. మనం గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి పర్వాలేదు. NSIL చాలా ఇంపార్టెంట్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇది మనకి ప్రైవేట్ వాళ్ళకి ఏం చేస్తుందంటే, ప్రైవేట్ వాళ్ళు ఎవరు వచ్చినా దీని ఆధ్వర్యంలోనే పనిచేయాలన్నమాట. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఇదే కల్పిస్తుంది అనమాట. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఇదే చూసుకొని మొత్తం భారతదేశానికి ఆర్థిక వ్యవస్థకు కూడా మనకి ఇది యాడ్ అవుతుంది అనమాట. అన్నీ ఒకలే చూసుకోలేదు కదా, అందుకు. కాబట్టి దీన్ని మనం వాడుతున్నాం అనమాట. చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, శాటిలైట్స్ కంప్లీట్ చేసుకున్నాము, లాంచ్ వెహికల్స్ అన్నీ కూడా. ఒకవేళ మనకి గ్రీన్ ప్రొపలెన్స్ ఆల్రెడీ వాడుతున్నాము, రీసెంట్గా స్కై రూట్ వాళ్ళు వాడాడు, మరి ఒకవేళ అడిగితే పరిస్థితి ఏంటి? కాబట్టి చెప్పలేము, ఏ టెక్నాలజీ వాడుతున్నారని అడగొచ్చు. కాబట్టి ఎందుకైనా మరి చెప్పలేదు అనుకోకుండా ఏ ప్రొపలెంట్ సిస్టమ్ అనేది తెలుసుకుంటే బెటర్ అనమాట. ప్రొపలెంట్ అంటే ఇంధనాలని, ఏంటి, లిక్విడ్ ఆక్సిజన్ అలాగే మీథేన్. ఈ ప్రొపలెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకేంటి, ఇంతకుముందు మనం ఏమేమి వాడేవాళ్ళమి, జిఎస్ఎల్వి పిఎస్ఎల్విలో లిక్విడ్ హైడ్రోజన్ వాడేవాళ్ళం. చాలా డేంజర్ అనమాట. ఇవన్నీ కూడా పర్యావరణానికి హానికరం చేస్తుంది అనమాట. అదే లిక్విడ్ ఆక్సిజన్ అనేటటువంటిది, ఈ యొక్క మీథేన్ కానీ వాడితే ఏమవుతుందంటే క్లీన్ కంబషన్ అనేటటువంటిది మనకు జరుగుతుంది. సంపూర్ణంగా మనకి మండడం అనేటటువంటిది జరుగుతుంది. క్లీన్ కంబషన్ అంటే ఏమేమి జరుగుతుంది, CO2 ప్లస్ వాటర్ అనమాట. CO2 ప్లస్ వాటర్ చేయడం వల్ల మనకి క్లీన్ కంబషన్ అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అలాగే ఇందులోనే మనకి లిక్విడ్ ఆక్సిజన్లోనే మనకి కిరోసిన్, దాన్ని దేనికి లోవర్ టాక్సిటీ. హైడ్రోజన్ వాడామనుకోండి చాలా డేంజర్ అనమాట. అదే దీన్ని వాడామనుకోండి లిక్విడ్ హైడ్రోజన్ కాకుండా లిక్విడ్ ఆక్సిజన్ కిరోసిన్ టెక్నాలజీ అంటాం. ఈ టెక్నాలజీ కానీ ఇప్పుడు వాడుతున్నారు, ఆల్రెడీ స్కై రూట్ వాళ్ళు వాడారు ఇవన్నీ. ఇదేంటి, లోవర్ టాక్సిటీ అనమాట, చాలా హానికరం కాదు, తక్కువ. కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనమాట. దేంతో పోల్చుకుంటే, లిక్విడ్ హైడ్రోజన్తో పోల్చుకుంటే, లిక్విడ్ హైడ్రోజన్తో పోల్చుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఇది గ్రీన్ ప్రొపలెంట్గా చెప్తాం. చాలా ఉంటాయి. మన భారతదేశం, ఇండియా వీటిలో ఏమైనా వాడుతున్నామా, ఇవన్నిటిని ఏమైనా గ్రీన్ ప్రొపల్షన్ వాడుతున్నామా? గ్రీన్ ప్రొపల్షన్తో కాకుండా డైరెక్ట్గా మనం గ్రీన్ ప్రొపల్షన్కి వచ్చి లేదు, మధ్యలో చాలా ప్రొపల్షన్స్ ఉన్నాయి. ఏంటి, అయానిక్ లిక్విడ్, అయానిక్ లిక్విడ్ ప్రొపలెంట్స్. ఏంటి అయానిక్ లిక్విడ్ ప్రొపలెంట్స్ అంటే, ఇది కూడా మనకి నాన్ టాక్సిక్, అంటే పర్యావరణానికి అంతగా హానికరం కాదనమాట. చాలా హై డెన్సిటీతో మనకు ఉంటుంది, పర్యావరణానికి హానికరం కాదు, హై డెన్సిటీ నేచర్ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రొపలెంట్స్ వాడచ్చు అనమాట, అయాన్స్ని బేస్ చేసుకొని. అలాగా హైబ్రిడ్ ప్రొపలెంట్స్ని వాడతాం. అంటే ఏంటి, కొంత అది కొంత ఇది, కొంత లిక్విడ్ కొంత
ఈ కొత్త గ్రీన్ టెక్నాలజీ అనమాట. అలాగే ఎలక్ట్రిక్ ప్రపల్షన్ కూడా వాడతాం. ఎలక్ట్రాన్స్తో మనం ఏం చేయొచ్చు, ఈ యొక్క ఎనర్జీ శక్తిని ఉత్పత్తి చేయొచ్చు. శాటిలైట్కి కావలసినటువంటి థ్రస్ట్ని మనం కక్షలో ప్రవేశపెట్టడానికి ఇవన్నీ వాడతాం అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే కొంచెం నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి అనమాట. మరి మన ఇండియా ఏమైనా చేస్తుందా అంటే, ఇనిషియేటివ్స్ ఏమైనా చేస్తుందా అంటే చేస్తుంది. గగన్యాన్ ఉంది కదా, ఈ యొక్క గగన్యాన్ ఈ యొక్క గగన్యాన్ ప్రాజెక్ట్లో మనం ఏంటి, గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, అంతే కదా. హ్యూమన్, ఇది స్పేస్ ఫ్లైట్, ఇది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. అంటే మనం ఏం చేయాలి, అంతరిక్షంలోకి వెళ్ళి మన భారతీయులు ఒక 3 నుంచి 4 వ్యక్తులు ఉంటారు. క్రూ మాడ్యూల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉండి మళ్ళీ రావాలన్నమాట. సేఫ్టీగా మనం కిందకి దించాలి మన భారతదేశం భూభాగం పైన. అది మనకి ఇంపార్టెంట్. అలాగే ఎప్పటికల్లా పూర్తి చేస్తాము, అలాగే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎప్పుడు చేస్తాము, అలాగే చంద్రుడి మీద ఎప్పుడు మనకి చంద్రుడి మీద కూడా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ పంపిస్తాం అనమాట. అది కూడా ఇంపార్టెంటే. 2035 కల్లా మనము ఇండియన్ స్పేస్ సెంటర్, అంటే ఒక ఇండియా కూడా అంతరిక్ష కేంద్రం ఉండాలి. అలాగే అది 2035 కల్లా మేము ప్రవేశపెడతాము. 2040 కల్లా ఏం చేస్తాము, 2040 కల్లా చంద్రుడి మీదకి ల్యాండ్ అవుతాం అనేసి మన రీసెంట్గా ఆగస్టు 23న స్పేస్ డే కదా, ఆ రోజు చెప్పారనమాట నారాయణ్ గారు. ఎవరు నారాయణ? ఇస్రో చైర్మన్. అయితే ఈ గగన్యాన్లో మనం ఈ గ్రీన్ ప్రొపలెంట్స్ని వాడుతున్నాం అనమాట. అంటే పర్యావరణానికి హితకరంగా మారుతున్నాము. అందులో మొదటిదేంటి మనకి ఐఎల్పి వాడుతున్నాం అనమాట, నాన్ టాక్సిక్ ప్రొపలెంట్స్. ఓకేనా. అలాగే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్లో కూడా మనము వాడుతున్నాం అనమాట, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఇంకా ఫ్యూచర్లో వచ్చేటటువంటి పిఎస్ఎల్విలో కూడా వాడుతాము అని చెప్తుంది ఎవరు, ఇస్రో చెప్తుంది అనమాట. ఏమేమి వాడుతున్నాము ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లిక్విడ్ ఆక్సిజన్, మీథేన్, దీన్ని అప్పర్ స్టేజ్లో వాడుతాం అనమాట. అలాగే హైబ్రిడ్ ఎలక్ట్రానిక్ ప్రొపల్షన్ రీసెర్చ్ ఎక్కడ ఉంది, విక్రమ్ సారాభాయ్ ఆల్ డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. హైడ్రోజన్ పెరాక్సైడ్ బేస్డ్ సిస్టమ్స్ని, అలాగే గ్రీన్ మోనో ప్రొపలెంట్స్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అది కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, కరెంట్ అఫైర్స్ డేటా అనమాట. కరెంట్ డేటాకి లింక్ చేస్తున్నాను అనమాట. ఈ యొక్క స్పేస్ని, టెక్నాలజీని కరెంట్గా ఇప్పుడు వాడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. వాడుతున్నాం. ఇవన్నిట్లో వచ్చే అన్ని శాటిలైట్ సిస్టమ్స్లో, స్పేస్ క్రాఫ్ట్స్లో, మిషన్స్లో అన్నిట్లో కూడా మనం వాడుతున్నాం అనమాట. అది చాలా మనకి ఇంపార్టెంట్. అందుకే ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోండి, ఇక్కడ సౌండింగ్ రాకెట్స్ని మనం ముందు పంపించామన్నమాట. డైరెక్ట్గా స్టార్టింగ్లో మనం సౌండింగ్ రాకెట్స్ని పంపించాం. ఎర్లీ స్టేజెస్లో 1970s, 60sలో సౌండింగ్ రాకెట్స్. ఎందుకంటే డైరెక్ట్గా మనం లాంచ్ చేసేలేం కదా. 10 కోట్లు 20 కోట్లు పెట్టి, అప్పట్లో 10 కోట్లు 20 కోట్లు పెట్టి శాటిలైట్ లాంచ్ చేసిస్తే అది ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి. అలాగే అప్పుడు అబ్దుల్ కలాం గారు 1980లో 70-80 శాఖంలో ఏం చేశారంటే లాంచ్ చేశారనమాట. అయితే రాకెట్ అనేటటువంటిది ఫెయిల్ అయిపోయాయి. ఎంత సొమ్ము పెట్టాము, రాకెట్ ఫెయిల్ అయిపోయింది, పరిస్థితి ఏంటి. అబ్దుల్ కలాం గారు చాలా కొంచెం బాధతో చాలా ఫీల్ అయ్యారు అనమాట. అయితే ఆయన యొక్క హెడ్ డైరెక్టర్, ఈయన ప్రాజెక్ట్ డైరెక్టర్. అబ్దుల్ కలాం గారు ఏంటంటే మనకి ప్రాజెక్ట్ డైరెక్టర్, కానీ ఆ యొక్క మిషన్కి ఈయన డైరెక్టర్ అనమాట. మరి అంతా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు కదా, ఆయన వచ్చారనమాట అబ్దుల్ కలాం దగ్గరికి. మరి అంత భారతదేశం లాంచ్ చేస్తుంది మిషన్ అంటే అందరూ రెడీగా ఉంటారు కదా. ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఏం చేశాడంటే, అబ్దుల్ కలాం వెళ్ళాల,
అబ్దుల్ కలాం డైరెక్టర్ గారు ఏమన్నారంటే, అబ్దుల్ కలాం నువ్వు ఉండు, నేను వెళ్తానని చెప్పి ఆయన వెళ్ళారనమాట. ఈ టెక్నాలజీ కొంచెం లాస్ట్ స్టేజ్లో అప్పుడంతా కూడా మనం లాంచ్ చేసేటప్పుడు ఏమైందంటే, ఇది మనకి ఇక్కడ శాటిలైట్ ఉంటుంది కదా, ఇది మనకి శాటిలైట్, ఇదంతా స్టేజెస్. అయితే ఇక్కడేంటి, అప్పుడంతా మనకి సాలిడ్ బేస్డ్ సిస్టమే ఉండేది అనమాట. సాలిడ్ బేస్డ్ సిస్టమ్ ఉండేది మనకి. అయితే ఈ సాలిడ్ బేస్డ్ సిస్టమ్ ఉండడం వల్ల కొంచెం కాలిక్యులేషన్స్ తప్పు అయ్యాయి. అబ్దుల్ కలాం ఏమన్నారంటే, పర్వాలేదు అది వెళ్ళిపోతుంది, ఆయన కాలిక్యులేషన్ ప్రకారం వెళ్ళిపోతుంది అని చెప్పి ర్యాకెట్ని అయితే మనకి ఆర్డర్స్ పాస్ చేస్తారు. అక్కడ ఫైనల్ స్టేజ్లో అది కరెక్ట్గా సింక్ అవ్వాల, కాబట్టి అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫెయిల్ అయిపోయింది. వెంటనే వాళ్ళ డైరెక్టర్ వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారనమాట. ఆయన సంజాయిషి ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడ ఫెయిల్ అయిందని. తరువాత నెక్స్ట్ టైం మనకి అబ్దుల్ కలాం గారు ల్యాండ్ చేశారు ఒక 2 years తర్వాత, 80s ఆ సమయంలో. ఈసారి మిషన్ అయితే సక్సెస్ అయింది. సక్సెస్ అయితే సేమ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆయన ఉన్నారు. అబ్దుల్ కలాం ఈసారి నువ్వు వెళ్ళు అనేసి చెప్పారనమాట. ఈసారి నువ్వు వెళ్ళు, ప్రెస్ మీట్ పెట్టు, సక్సెస్ అనేటటువంటిది వచ్చింది కాబట్టి ఈసారి నువ్వు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి, ఇలా సక్సెస్ అయింది, ఎస్ఎల్వి లాంచ్ చేసాము, ఫస్ట్ సారి శాటిలైట్ లాంచ్ వెహికల్ని అప్పుడు సైకిల్తో తీసుకెళ్ళేవాళ్ళం అనమాట. లాంచ్ చేశారు, మొత్తానికి సక్సెస్ అయితే వచ్చిందనమాట. చాలా సంబరం అయితే చేసుకున్నాం అనమాట. కలాం గారు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారనమాట ఇదంతా జరిగింది అనేసి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ మనం ఏంటంటే, ఫెయిల్యూర్ వస్తే ఆయన డైరెక్టర్ తీసుకున్నారు, ఫెయిల్యూర్ వస్తే డైరెక్టర్ తీసుకున్నారు, సక్సెస్ వస్తే నాకు ఇచ్చారు. నాకంటే అబ్దుల్ కలాం ఆయనకి ఇచ్చారనమాట. సక్సెస్ వస్తే ఆయనకి ఇచ్చారు. అది లీడర్షిప్ క్వాలిటీ అని ఆయన చెప్పారనమాట. అలా ఉండాలి లీడర్ అంటే అని చెప్పారనమాట. చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఆయన బుక్లో ఉన్నాయి. ఆయన బుక్స్ చదివితే మీకు అర్థమవుతుంది అనమాట. అంటే ఒక వ్యక్తి నడవడిక ఎలా ఉండాలి అనేటటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. కాబట్టి సక్సెస్ అనేటటువంటిది వెంటనే రాదు, కాబట్టి మనం వెయిట్ చేయాలన్నమాట. ఆ యొక్క లాంచింగ్స్ బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఈ యొక్క సౌండింగ్ రాకెట్స్ అందుకొచ్చింది, ఇదంతా ఫెయిల్యూర్ అయ్యాం కదా, అందుకొచ్చింది. ఈ సౌండింగ్ రాకెట్స్ని ఎక్స్పెరిమెంటల్గా మనం ప్రవేశపెట్టామన్నమాట. ఇది సక్సెస్ అయితేనే అసలైన మిషన్ స్టార్ట్ చేసాం, అది ఇంపార్టెంట్. మొత్తానికి ఇలా జరిగింది. తర్వాత మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇందులో కింది వాటిలో స్పేస్ అబ్జర్వేషన్స్కి చేసేటటువంటి మిషన్స్ ఏవి అని అడుగుతాడు, సరైనవేవి లేదా మిషన్స్ ఏవి అని అడుగుతాడు. అందులో చాలా ఇస్తాడు, అవి మనం గమనించగలగాలన్నమాట. ప్లానెటరీ మిషన్స్ అంటే ఏంటి, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ మిషన్స్ అంటే ఏంటి, స్పేస్ అబ్జర్వేషన్స్ మిషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు డిఫరెన్స్ తెలియాలన్నమాట. అప్పుడే మనం ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో మనం చూడాలి. కాబట్టి ప్లానెటరీ మిషన్స్ అంటాం. ఈ యొక్క ప్లానెటరీ మిషన్స్ అంటే పేరులో ఉంది, చెప్పేస్తాం. అంటే ఒక సెలెస్టియల్ బాడీని అబ్జర్వ్ చేయడానికి మనం ప్రవేశపెట్టేటటువంటిది అనమాట. ఉదాహరణకి చంద్రయాన్ 1 నుంచి చంద్రయాన్ 3 వరకు, ఇప్పుడు చంద్రయాన్ 4 కూడా ఉంది, లాంచ్ చేస్తాం అప్కమింగ్. ఇవన్నీ మనం ఏంటి, ప్లానెటరీ మిషన్స్ కింద వస్తాయి. చంద్రయాన్ 1, 2, 3, 4 ఇప్పుడు లాంచ్ చేస్తాం. అలాగే మామ్ ఆర్బిట్ మిషన్ 1, అలాగే శుక్రయాన్, ఇది కూడా ప్లానెటరీ మిషనే కదా, శుక్రయాన్. అలాగే ఆదిత్య L1, ఇది కూడా మనకి ఏంటి, ప్లానెటరీ మిషనే. ఇవన్నీ ఏంటి, సెలెస్టియల్ బాడీస్ని అబ్జర్వ్ చేయడానికి పంపించేటటువంటివి అన్నమాట. అయితే రెండోది ఏంటి, సైంటిఫిక్ మిషన్స్ అంటాం. సైంటిఫిక్ మిషన్స్ అంటే ఇదేంటి, శాస్త్ర సాంకేతికతంగా ఎక్స్పెరిమెంట్స్. అంటే ఒక ఆస్ట్రోసాట్ అంటాం, అలాగే ఎక్స్పోసాట్, ఇవన్నీ ఏంటి, సైంటిఫిక్ మిషన్స్. వాడు సిలబస్లో మెన్షన్ చేసినవి మనం డిస్కస్ చేయాలి.
అన్ని డిస్కషన్ వేస్ట్ అనమాట. ఓకేనా? ముందు ఈ సైంటిఫిక్ మిషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆస్ట్రోసాట్ గురించి, ఎక్స్పోసాట్ గురించి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క యాస్ట్రోసాట్ అంటాం. ఏంటి యాస్ట్రోసాట్ అంటే? పేరులోనే ఉందన్నమాట. యాస్ట్రో ఖగోళ వస్తువులను, అక్కడ వచ్చేటటువంటి ఈ యొక్క ఇది మన భూమి, విశ్వం చాలా ఉంటుంది కదా. ఈ యొక్క విశ్వంలో మనకి విభిన్న వేవ్ లెంత్లు ఉంటాయి, తరంగ దైర్ఘ్యాలు. వాటిని మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే విజిబుల్ లైట్ లిమిటెడ్. విజిబుల్ లైట్ తెలుసు కదా, 400 nm నుంచి మనకి 700 nm కనిపిస్తుంది అనమాట. ఈ విజిబుల్ లైట్ యొక్క ఆరిజిన్ ఏంటి? అలాగే అల్ట్రా వైలెట్ రేస్ ఉన్నాయి కదా, వాటి యొక్క అన్వేషణ అనమాట. అలాగే ఎక్స్ రేస్, సాఫ్ట్ అండ్ హార్డ్ రేస్. ఈ ఎక్స్ రేస్ లో 2 టైప్స్ ఉంటాయి, సాఫ్ట్, హార్డ్. వీటన్నిటిని మనం తెలుసుకోవాలని ఈ యొక్క ఆస్ట్రోసాట్ మిషన్ అనేటటువంటిది మనం లాంచ్ చేసుకున్నాం. దేని ద్వారా? మన గెలుపు గుర్రమైనటువంటి పిఎస్ఎల్వి C30, అంటే ఇది 30వ ప్రయోగం అనమాట. దాదాపుగా ఇది ఎక్కడ ప్రవేశపెట్టాం? LEOలో ప్రవేశపెట్టాం, లోవర్ ఎర్త్ ఆర్బిట్ లో. రేంజ్ అంతా అప్రాక్సిమేట్లీ 650 కిలోమీటర్స్ లో దీన్ని ప్రవేశపెట్టాం అనమాట. ఆస్ట్రోసాట్ ఈ ఆల్టిట్యూడ్ లో మనం ప్రవేశపెట్టాము. లక్ష్యం తెలుసుకున్నాము. ఇదే మనకి ఫస్ట్ డెడికేటెడ్ స్పేస్ అబ్జర్వేషన్ మిషన్. చాలా ఇంపార్టెంట్. ఏది? ఆస్ట్రోసాట్ అనేటటువంటిది మనకి ఫస్ట్ అబ్జర్వేటరీ స్పేస్ మిషన్ అని మనం గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇలా మనం తెలుసుకోవాలి. దేని గురించి లక్ష్యం తెలుసుకున్నాము, అలాగే ఇవన్నీ వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నాం. మరి ఈ ఆస్ట్రోసాట్ లో ఇన్ని పారామీటర్స్ పెట్టాం. ఏంటంటే ఏవేవి తెలుసుకోవాలని, స్పేస్ గురించి తెలుసుకోవాలని, వేవ్ లెంత్స్ గురించి తెలుసుకోవాలని. ఎలా తెలుసుకుంటాము? ఆ శాటిలైట్ లో మనకి కొన్ని ఎక్విప్మెంట్స్ పెడతాం అనమాట. వాటినే పేలోడ్స్ అని అన్నాం, చెప్పుకున్నాం కదా. అందులో ఒక్కొక్కటి పేలోడ్స్ మీకు యువిఎన్ అంటే ఇది ఒక పేలోడ్, అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఇది అబ్జర్వ్ ద గ్యాలక్సీ, అంటే స్టార్స్ ఎలా ఉన్నాయి, ఆ యొక్క అల్ట్రా వైలెట్ స్పెక్ట్రమ్ ఎలా ఉంది, ఇవన్నిటిని అబ్జర్వ్ చేయడానికి దీన్ని పెట్టామన్నమాట. ఇది ఒక పేలోడ్. అలాగే LAXPC పెట్టాం, ఇది ఒక పేలోడ్. లార్జ్ ఏరియా ఎక్స్రే ప్రపోర్షనల్ కౌంటర్. ఇది దేనికి అంటే న్యూట్రన్ స్టార్స్ ఉంటాయి కదా వాటికి, అలాగే బ్లాక్ హోల్స్ గురించి, వాటి యొక్క స్టడీస్ గురించి మనము దీన్ని ప్రవేశపెట్టామన్నమాట. చాలా అలాగే సాఫ్ట్ ఎక్స్రే టెలిస్కోప్. అలాగే నెక్స్ట్ ఏంటి మనకి సాఫ్ట్ ఎక్స్రే టెలిస్కోప్ అంటాం. ఇదేంటి అంటే కాస్మిక్ సోర్సెస్ ఎక్కడ వస్తున్నాయి వాటిని అబ్జర్వ్ చేయడానికి మనం దీన్ని వాడతామన్నమాట, కాస్మిక్ సోర్సెస్. ఇలా చాలా ఉంటాయి, కానీ మనకు అంత డెప్త్గా వెళ్ళడు. ఏమేంటి? ఆస్ట్రోసాట్ దేన్ని కనుగొనడానికి? యూవీ రేస్ ని, అలాగే అల్ట్రా వైలెట్ రేస్ ని, అలాగే బ్లాక్ హోల్స్ ని, స్టార్స్ ని, వీటిని కనుక్కోవడానికి. ప్రాముఖ్యత ఏంటి? ఫస్ట్ ఇండియా మిషన్ మల్టీ వేవ్ లెంత్ అబ్జర్వేటరీ స్టడీయింగ్ చేయడానికి, బ్లాక్ హోల్స్ ని స్టడీ చేయడానికి, న్యూట్రాన్ స్టార్స్ ని స్టడీ చేయడానికి, గామా రేస్ ని బరస్ట్ ఎలా అవుతున్నాయో స్టడీ చేయడానికి అని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ నోట్ చేసుకుంటే సరిపోతుంది. మరి రిజల్ట్ ఏంటి? పంపించం బాగానే ఉంది, రిజల్ట్ ఏంటి? అయితే మనం డిటెక్ట్ చేసామన్నమాట. ఏంటి? గ్రావిటేషనల్ వేవ్ సోర్సెస్ ఎలా ఉన్నాయి, అలాగే స్టార్ సిస్టమ్ ఎలా ఉంది, అలాగే అల్ట్రావైలెట్ ఎమిషన్స్, గ్యాలక్సీ నుంచి మనకి అల్ట్రావైలెట్ ఎమిషన్స్ వస్తున్నాయి కదా వాటిని, ఇవన్నిటిని కూడా మనకి ఇది అందించింది అనమాట, ఈ యొక్క ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. అలాగే రెండో ఎక్స్పెరిమెంట్ ఏమని చెప్పుకున్నాము? ఎక్స్పోసాట్. చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోసాట్. ఇదేంటి? ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ అని గుర్తుంచుకోవాలి. ఇది దేనికి? ఇది మనకి బ్లాక్ హోల్స్ ని,
అలాగే ఎక్స్ కిరణాలని అధ్యయనం చేయడానికి ప్రవేశపెట్టాము. అది గుర్తుంచుకోండి. ఓకేనా? మనకి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 650 కిలోమీటర్లను ప్రవేశపెట్టాం. ఓకేనా? ఈ రెండు అన్నమాట. అది సరిపోతుంది. క్లాస్లో